ప్రైజ్ ది లార్డ్. 56వ కీర్తన 4వ వచనం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దేవుని వాక్యమును కీర్తించి ఆయన వాక్యమును నమ్ముకుంటే నీకెంత ధైర్యం వస్తుందో తెలుసా? ఏ శరీరధారియు కూడా నిన్నేమీ చేయలేరు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుణ్ణి ఆశ్రయించారు. ఆ రాజు వాళ్ళని అగ్నిగుండంలో పడేసినా వాళ్ళు భయపడలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అగ్నివాసన అంటకుండా తమ దేవుడు తమను రక్షిస్తాడని. నువ్వు ఆయన నమ్ముకుంటే ఇప్పుడే నీ దేవుడు నీ జీవితంలో చేసే అద్భుతాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. నీ నమ్మిక మీద ఆధారపడి ఉంది. రక్తస్రావపు రోగి యేసుక్రీస్తు వస్త్రపు చెంగు ముట్టగానే స్వస్థత పొందిన తర్వాత, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అంటాడు ప్రభు. మన విశ్వాసం ద్వారానే మన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఈరోజు నమ్ముతావా ప్రభుని? ప్రభు దగ్గరకు వస్తావా? ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి సమస్య, ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి వేదన నువ్వు చూడకుండా ఉండగలవు. నువ్వు దాని నుండి విడుదల పొందగలవు. ఎలా సాధ్యం అనుకుంటున్నావా? నీ విశ్వాసం వల్లనే సాధ్యం. నువ్వు నమ్ముకున్న దేవుడు ఏమైనా చేయగలడు అని నీ నోటితో చెప్పు, నీ హృదయంలో నమ్ము. అవును, నా ప్రభువు సముద్రాలనే చీల్చాడు. నా ప్రభువు ఆకాశం నుండి వర్షాన్నే కాదు అగ్నిని కూడా దింపాడు. నా ప్రభువుకి అసాధ్యమైంది ఏదీ లేదు అని నీ నోటితో పలుకుతూ నీ హృదయంలో విశ్వసించితే నీ జీవితంలో కూడా కార్యం జరుగుద్ది. మెల్లమెల్లగా నువ్వు ఈ సమస్య నుంచి బయటకు వచ్చేస్తావు. గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్న దేవునికి నీ జీవితంలోకి ఉద్యోగం ఇవ్వడం అసాధ్యమా? నీ జీవితంలో స్వస్థతనివ్వడం చేత కాదా? నీ జీవితంలో ఒక మేలు చేయటం ఆయనకు రాదా? నీ జీవితంలో ఒక ఉపకారాన్ని చేయటం ఆయన వల్ల కాదంటావా? ఖచ్చితంగా ఆయన చేయగలదు. మహాదేవుడు సర్వలోకాన్ని ఒక్క మాటతో కలుగు చేసిన దేవునికి నీ జీవితంలో ఒక మాట పలకడం ఆయనకేమీ అంత కష్టమైన పని కాదు, చాలా సులువైన పని. చేస్తాడు. ధైర్యంగా ఉండు, విశ్వాసంతో మాట్లాడు, నిరాశ మాటలు మాట్లాడుకో. నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఇంకా లేవను, నా బ్రతుకులో దుఃఖమే, నా జీవితం అంతా వేదనే, నా బ్రతుకు అయిపోయింది అని ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడొద్దు. లేదు, నేను లేస్తాను, నా దేవుడు గొప్ప మేలు చేస్తాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నన్ను తనకు మహిమార్థమే వాడుకుంటాడు, ఈ రోగం నుండి నన్ను స్వస్థపరుస్తాడు, ఈ సమస్యను తీరుస్తాడు, నా కళ్ళ ముందు ఆయన గొప్ప కార్యాన్ని చేస్తాడు అని నువ్వు నమ్మగలిగితే గొప్ప సహాయాన్ని పొందుతావు. నువ్వు భయపడవు. ఎవరు ఏ మాటతో కానీ క్రియతో కానీ నీకే హాని చేయలేరు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, భక్తుని వలె మేము మిమ్మల్ని ఆశ్రయించి నాయనా మరి నిన్ను నమ్ముకొని నీ వాక్యమును కీర్తించేవారిగా మమ్మల్ని చేయండి. తద్వారా దేవా, ఏ శరీరులు నన్ను ఏమి చేయగలరని భక్తుడు పలికినట్లుగా మేమును పలుకుగలిగినట్లు సహాయం చేయి. ఎవరు ప్రగల్భాలు పలికి నిందిస్తూ అవమానిస్తూ బాధిస్తున్నారు వాళ్ళకి మేము భయపడకుండా నువ్వు చేయగలవు ప్రభువా. వారి ముందు ధైర్యంగా జీవించే కృపనివ్వగలవు ప్రభువా. అట్టి సహాయము మా అందరికీ మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.